ద్వారా వారు తెలియజేయమని మీ ద్వారా ఆ రామారావు గారిని అడుగుతా ఉన్నాం. రైట్. లక్ష్మీకాంత్ గారు నమస్తే. నమస్తే అండి. ఏమంటారు అంటే చంపడానికి వస్తే నేను గావు కేక పెట్టాను, రాడ్లు కర్రలతో దాడి చేస్తుంటే పోలీసులు కూడా చూస్తున్నారు, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, కానీ ఏమీ అనట్లేదని అంటున్నారు. మరి కూటమిలో ఉన్న మీరు కానీ బీజేపీ కానీ ఎందుకు దీనిపైన అసలు స్పందించట్లేదు? మరి పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు? అమ్మా, మీకు ప్యానల్ సభ్యులకి ప్రైమ్ వీక్షకులకి అందరూ నమస్తే అమ్మా. వాయిస్ క్లారిటీగా ఉందా? ఎస్ అమ్మా, మనం ఎప్పుడో 1980 కాలంలో ఏదో దూరదర్శన్ లో ఉన్నట్టుగా దూరదర్శన్ ఛానల్ పెట్టుకున్న చోట్ల ఇప్పుడు ప్రతి ఒక్కటి మీడియా ప్రకారంగా కానీ సోషల్ మీడియా ప్రకారంగా కానీ ప్రతి ఒక్కరి చేతిలో జరిగిన ప్రతి సెకండ్ కూడా ఎట్లా అవుతుంది అనేది ప్రతి ఒక్కరు గ్రహిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇవాళ రోజున అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చూసుకుంటా ఉంటే ప్రతి ఒక్కరు చూశారు. ఎందుకంటే తప్పు జరగాలి అన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి మాకు ఒక బాధ్యత ఉందని చెప్పేసి వాళ్ళ రోజున వీళ్ళు నిగ్రహం కోల్పోయి, అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు చేసిన ఈ దాళ్లు ఏంటనేది చూసుకోవాలి. అంటే మనం ప్రతిసారి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒక మాట చెప్పాలి, గురువింద గింజ సామెత గుర్తుండే ఉంటది. ఆ గురువింద చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాలి. వ్యక్తిగత దోషణలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, అవమానాలు పెట్టడం, సాక్షాత్తు శాసనసభ మండలిలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు భార్య భువనేశ్వరి గారి గురించి అపహాస్యం చేయడం, టీడీపీ ఆఫీసుల మీద దాడి చేయడం, మా జనసేన ఆఫీసుల మీద డ్రోన్లు ఎగరేయడం, ఇవన్నీ మర్చిపోయారా ప్రజలు? ఇవన్నీ గుర్తులేవా? ఇవాళ రోజున ఏంటంటే వాళ్ళ అధినేత కళ్ళల్లో ఆనందం కోసం, లేదంటే సోషల్ మీడియాలో నేను హైప్ అవ్వాలనుకోవడము, లేదంటే ఇట్లాంటి డిబేట్లు పెట్టుకున్నప్పుడు నా గురించే ప్రస్తావన చేసుకోవాలని ఉద్దేశము అంబటి రాంబాబు గారు బరితెగించి మన సంక్రాంతి కూడా రోడ్ల మీద గంగిరెద్దులాగా డ్యాన్స్లు వేసాడని చెప్తాం. ఎందుకంటే అమ్మా, ఇవాళ సన్నివేశం చూసుకుంటా ఉండంటే ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు గ్రహిస్తానే ఉన్నారు. ఎందుకంటే ఈ మాట ఆయన అంటున్నానంటే అక్కడ ఆయన రావడం, పోలీసు వారు ఆయన మొత్తం రౌండప్ చేయడం, కట్టడి చేయడం, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు వెళ్ళిపోండి, ఏమైనా ఉన్నా కానీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి చెప్పడం, డ్రైవర్ తో అక్కడ ప్రస్తావన వస్తా ఉంటే ఈయన బయటకు వచ్చి మాట్లాడడం ఏంటనేది, ఈయన కావాలని డోర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. అంటే హైప్ తెచ్చుకోవడానిక, తిట్టడానిక? ఆ పదం ఏంటండి? లాభాష ఉపయోగించి సాక్షాత్తు ఒక జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఏంటి? కడుపుకు అన్నం తింటున్నాడా, అశుద్ధం తింటున్నాడా? పెద్ద మనిషి? ఏ పెద్ద మనిషి? ఇందాక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నారు, ఏ విషయంలో పెద్ద మనిషి? లక్ష్మీకాంత్ గారు మళ్ళీ డాన్స్ వేయడం పెద్ద మనిషి? విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం. మస్తాన్ గారు వాళ్ళు కూడా మేడం, లక్ష్మీకాంత్ గారు తెలియలేని మనిషి, దాని గురించి తెలియలేని మనిషి కూడా వాళ్ళ రోజున నీటి పారుదలగా చేసినోడు ఆయన పెద్ద మనిషి? దేంట్లో పెద్ద మనిషి? రామారావు గారు మీరు సభ్యత పాటించండి. ఒక మిత్రులు మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా సభ్యత పాటించండి. మీరు ఇష్టాసారంగా మీరు మాట్లాడతానంటే మీ వాక్చాతుర్యానికి మేము ఎలా తాళవేయాలో మాకు తెలుసు. మీరు పూర్తిగా వినండి. మీకు ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఆల్రెడీ ముందుకు తాళం వేసినారు. రామారావు గారు, మీ పార్టీకి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఆల్రెడీ తాళం వేసినారు. మీరు కొంచెం గమనం ఉండండి. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించండి. మీరు రామారావు గారు, మీరు రాష్ట్ర మంత్రిని గౌరవించండి. మీరు తానా తందానంటే ఇక్కడ ఎవరు సమర్థించడానికి ఎవరు లేరు. ఇక్కడ 5 కోట్ల మంది ప్రజలు. రామారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మీకాంత్ గారు, రామారావు గారు ప్లీజ్ కంట్రోల్. రైట్. గుర్తుండాలి వాళ్ళకి. గతంలో వీళ్ళు ఏం మాట్లాడారు? రామారావు గారు గతంలో మాట్లాడింది బూతు కాదు కదా, అది మీకు తెలుసు. అదేంటనేది అక్టోబర్ లో అనుకుంటా 2021లో జరిగింది. అది వ్యక్తిగతంగా ఎవరిని దూషించే రైట్స్ మనకు లేవు. వ్యక్తిగతంగా వాళ్ళు దూషించారు. మీరు ఈ రోజు వ్యక్తిగతంగా ఒక మనిషిని, సీఎం ని దూషించారు కదా, సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని దూషించారు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ రోజు మీరు ఆ మాట సంబోధించి మీరు సమర్థిస్తా ఉన్నారా? మీ పార్టీ సమర్థిస్తా ఉన్నారా? మీరు ఇదేనా మీ ప్రజాస్వామ్యం అంటే?
ఇదే ప్రజాస్వామ్యం మీరు మీ ఎప్పుడు స్థాయి ఓటు ఏంటి? అడుగుకుంటారు కదా పోయి డిబేట్లో కూర్చోమా? ఇదేనా మీరు మాట్లాడుతూ ఉంటారు మీరు అమ్మటరాంబాబు మీ నాయకుడు అలాగే ఉన్నాడు మీరు అలాగే ఉన్నారు కదా ఆయన తప్పు చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే, మీరేం మాట్లాడుతున్నారు? ఎందుకండి దెయ్యాలు వేదాలు వలిసిన మీరు మాట్లాడతారు రామారావు గారు? దెయ్యాలు వేదాలు వలిసిన మీరు ఎందుకు మాట్లాడతారు? ఇప్పటికైనా మీరు సిగ్గుపడాలి, తల వంచి కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకండి ఈ సమర్థింపు మాటలు? మీరు ఈ సమర్థింపు మాటలు ఎవరి కోసం? మీరు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు దూషించిన మీ నాయకుడు దూషించాడు, దానికి మీ నాయకుడి దగ్గర మీరు సమాధానం చెప్పించండి. అంతేగాని మీరు ఎదురుదాడి చేయడం అనుకుంటే కనుక అది పద్ధతి కాదు. లక్ష్యాలు కట్టేదేంటి? మేము ప్రోగ్రాం చేస్తుంటే మీకేంటి బాధ? ప్రజాస్వామ్య బద్ధంగా మీరు మాట్లాడండి. మీకు ఎక్కడ నొప్పి వచ్చింది? ప్రజాస్వామ్య పదం మీరు మాట్లాడండి. నొప్పి ఎవరికి వచ్చిందో మీ తాడేపల్లి ధోరణి అడగండి. తాడేపల్లి ధోరణి అడగండి. ప్రజలు కొట్టిన దెబ్బకి కర్ణాటక మారిపోయింది ధోరణి అడగండి. ప్రజలు ఇచ్చిన దెబ్బకి ఎవరికి కర్ణాటక వాళ్ళు అడగండి, కర్ణాటక ధోరణి అడగండి, కర్ణాటక హక్కులు అడగండి. పోయి పాలనా వ్యవహారాలు చూసుకోండి. అంతకంటే ఎక్కువ ప్రతిదాడులు చేస్తే